విశాల సముద్రం మధ్యలో చేసిన ఒక చిన్న తప్పు సంపదను కూడా నరకంగా మార్చేస్తుంది. ఒక ధనవంతురాలు తన పనువాడితో కలిసి సముద్రంలో ఫిషింగ్ చేయడానికి వచ్చింది. కాని అకస్మాత్తుగా వారి పడవ మధ్య సముద్రంలోనే చెడిపోతుంది. నిజానికి పడవ తీసుకొచ్చేటప్పుడు పనివాడు అందులో ఇంధనం వేయడం మర్చిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ మహిళ కోపంతో అతనిపై గట్టిగా అరుస్తుంది. కాని ఇప్పుడు వారికి సహాయం వచ్చేవరకు ఎదురుచూడటం తప్ప మరో మార్గం లేదు. అక్కడ చాలా సమయం గడిచిపోయింది, కాని వారి సహాయానికి ఎవరూ రాలేదు. ఈ సమయంలో మహిళ పడవలో ఉన్న టూల్ బాక్స్లో ఒక గన్ను గమనిస్తుంది. ఆశ్చర్యంతో దానిని చేతిలోకి తీసుకుంటుంది. అప్పుడే పనివాడు అది ఫ్లేర్ గన్నని చెబుతాడు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం పిలవడానికి దీన్ని ఉపయోగిస్తారని వివరిస్తాడు. ఇది రాత్రి కాలుస్తాం, ఎందుకంటే చీకటిలో దీని వెలుగు చాలా దూరం వరకు కనిపిస్తుంది అనంటాడు. ఇప్పటికే వారి దగ్గర ఉన్న ఆహారమంతా పూర్తిగా అయిపోయింది. ఆకలితో బాధపడుతూ ధనవంతురాలు తన కోపాన్ని పనివాడిపై చూపిస్తూ తనకు చాలా ఆకలిగా ఉందని అంటుంది. దిక్కుతోచని పరిస్థితిలో పనివాడు ఎలాగోలా ఒక చేపను పట్టుకుని ఆమెకిస్తాడు. కాని ఆ అహంకార మహిళ ఆ చేపను మురికిగా ఉందని చెప్పి తిరిగి నీటిలోకి విసిరేస్తుంది. ఆ మనిషికి ఆమెపై చాలా కోపం వస్తుంది, కాని ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. అప్పటికే అక్కడ వారికి మొత్తం 8 గంటలు గడిచిపోయాయి. ఎండ తీవ్రత వల్ల ఇద్దరి పరిస్థితి దయనీయంగా మారుతుంది. అప్పుడు మహిళకు కొద్ది దూరంలో ఒక పడవ కనిపిస్తుంది. ఆశ చిగురించగానే వెంటనే ఫ్లేర్ గన్ కాల్చడం ప్రారంభిస్తుంది. కాని పనివాడు భయపడిపోయి ఆమె చేతిలోనుంచి గన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ గందరగోళంలో పొరపాటున గన్ నుంచి గోలి పేలుతుంది. ఆ గోలి నేరుగా ఆ పడవను తాకుతుంది. గోలి తగిలిన వెంటనే ఆ పడవ నీటిలో మునగడం ప్రారంభిస్తుంది. ఇది చూసి ఇద్దరికీ ఇదే తమ చివరి క్షణమేమో అని అనిపిస్తుంది. కాని అప్పుడు మహిళకు కొద్ది దూరంలో ఒక దీవి కనిపిస్తుంది. ఇద్దరూ ఏదోలా ఈదుతూ ఆ దీవికి చేరుకుంటారు. అక్కడ పనివాడికి ఒక పాత గుడిసె కనిపిస్తుంది.